నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీపాల్ రెడ్డి, మనం శ్రీపాల్ రెడ్డి గురించి అనేక కథనాలు చేయడం జరిగింది. ఆయనకు సంబంధించి మరొక కథనం వెలుగులోకి వచ్చింది. శ్రీపాల్ రెడ్డి ఒక మహాధర్నాకు పిలుపునిచ్చిండు. సెప్టెంబర్ 1వ తేదీ నాడు సోమవారం రోజున ఒక మహాధర్నాకు పిలుపునిచ్చిండు. దానికి సంబంధించి మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక ధర్నాకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక సమస్యలు చుట్టుముట్టుతున్న వేళ నిజంగా టీచర్స్కి అనేక మంది ఇబ్బందులు పాలైన నేపథ్యంలో జీతాలు రాక 317 జీవో తీసుకొచ్చి బతుకులు ఆగమైపోయిన నేపథ్యంలో, అసలు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో భార్యో కాడ ఈ వ్యవస్థను తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అప్పుడు చెలించని శ్రీపాల్ రెడ్డి, అప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిలో పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు స్పందించడానికి కారణం ఏంది? పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ మహాధర్నా కార్యక్రమానికి ఎందుకు పిలుపునివ్వడం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. చూద్దాం, అంటే ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందో అనేది డైలాగ్ ఇందుకే వచ్చింది కావచ్చు నాకు తెలిసి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఒక చిన్న పేపర్ కటింగ్ తీసుకుందాం. తర్వాత దీనికి సంబంధించి కొన్ని హెడ్లైన్స్ రాసిన, అసలు ఏం జరిగింది, ఏం కథ, ఈ 317 జీవో ఏంది, ఇది ఎప్పుడు వచ్చింది, ఏం కథ, అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా శ్రీపాల్ రెడ్డి ఏం చేసిండు, మరి ఈయనకు అనేకమంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈయన పైన మొన్న ఈయన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇతర పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయని, ఈయనకు డబ్బుల ద్వారా గెలిచిండని, పిఆర్టీయూ అధ్యక్ష పదవులు ఉండగా బాండ్ల రూపకంలో అనేకమంది ఆరోపణలకు పాల్పడ్డాయి. అంటే ఫిక్స్డ్ బాండ్ల రూపకంలో అవకతవకలు జరిగినాయని అనేకమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలపైన పూర్తిస్థాయి విచారణ జరిపి తప్పు అని తేలితే, నిజంగానే ఈయనకు ఇతర పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఉన్నారో పిఆర్టీయూకి సంఘానికి సంబంధించిన వ్యక్తులే మంత్రి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీన్ని కప్పిపుచ్చేందుకు మరి నిజంగా శ్రీపాల్ రెడ్డి మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది అనేది అంటే ఈ పిఆర్టీయూకు కాకుండా టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ఈ డౌటు ఈ వాస్తవే కావచ్చు అనిపించే విధంగా శ్రీపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు నిజంగా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే శ్రీపాల్ రెడ్డి మహాధర్నా రాజకీయాలకు అతీతం ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఓపీఎస్ అమలు చేయకపోతే పోరాటమే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరిక. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని 10 ఏళ్ళు బీఆర్ఎస్ మోసం చేసిందని టీచర్ ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి అన్నారు. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ మోసం చేసిందని ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈయన చెప్తున్నాడు. పిఆర్టీయూ అధ్యక్షుడు ఉండగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్కు ఇంత మరక కూడా అంటనీయలే, అసలు సమస్యలే లేవు, పిఆర్టీయూలో నిజంగా టీచర్లకు సంబంధించి సమస్యలే లేవనే విధంగా ఈయన ప్రవర్తించిన తీరు నిజంగా కొంచెం విస్మరణీయానికి, ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఎందుకంటే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు లేని సమస్యలు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ సమస్యలన్నీ ఊడిపడ్డట్టు, లేకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టెన్షన్గా 1వ తారీఖు జీతాలు పడ్డట్టు, ఇక సమస్యలు వేరే విధంగా ఏం లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగానే ఒక కుట్ర పన్నుతున్నట్టుగా కనబడతా ఉన్నది. చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ కూడా ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. గురువారం పిఆర్టీయూ ఆఫీసులో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్లం దామోదర్ రెడ్డితో కలిసి మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత సిపిఎస్ సమస్య పోతుందని ఉపాధ్యాయులు భావించారని, కానీ రాష్ట్రాల అభిప్రాయాలను అడిగినప్పుడు కేంద్రానికి సిపిఎస్ కొనసాగిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 7.5 అవుతున్నా ఎప్పటికీ సిపిఎస్ రద్దు విధానాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గురుకులాల్లో టైమింగ్స్ మార్చాలని కోరారు. విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, లెక్చర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు? పిఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుత టీచర్ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకసారి ఈ కటింగ్ చూద్దాం. మహాధర్నా రాజకీయాలకు అతీతం అంటే ఎలాంటి రాజకీయ పార్టీలకు ఈ మహాధర్నా కార్యక్రమం అనేది సంబంధం లేదట. ఆయన కీలకంగా చెప్తా ఉన్నాడు. మరి ఎవరిని మెప్పించడం కోసం ఏం కథ అనేది మనం కీలకంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆల్మోస్ట్ పేపర్లలో ఒకటి ఉంటుంది, మనం చేసేదేమో ఒకటి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. దయచేసి నేను ఈ వీడియో చాలామందికి చేరాలి. ఎందుకంటే
ఎవరి నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందో, ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందో అనే డైలాగు ఈ శ్రీపాల్ రెడ్డి గారికి సూట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే కాంట్రిబ్యూషనరీ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1వ తేదీన టీయూఎస్ నేతృత్వంలో తలపెట్టిన మహాధరణ రాజకీయాలకు అతీతమని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లమని దీని ఉద్దేశం అన్నారు. ఎవరు? పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు తమ సమస్యలను సెప్టెంబర్ 1 నాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావాలనే నేపథ్యంలో, స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బదనం చేసే కార్యక్రమం చేస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఉద్దేశం అన్నారు. పిఆర్టీయూ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాధర్నాకు తరలివచ్చే టీచర్లు, నాయకులు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, పోలీసులు కలిగించవద్దని, మహాధర్నాకు వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ప్రతి జిల్లాలోనూ కోఆర్డినేషన్లను ఏర్పాటు చేస్తామని, ధర్నాకు వచ్చే టీచర్లు ఆ రోజు సెలవు పెట్టుకోవాలని సూచించారు. పాత పెన్షన్ విధానం స్థానంలో కేంద్రం సిపిఎస్ తెచ్చిందని, దీనిపై అన్ని రాష్ట్రాల ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, 2 ఏళ్లు కావస్తున్నా ఇది కార్యాచరణకు నోచుకోలేదని అన్నారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని అంశాలు శ్రీపాల్ రెడ్డి గురించి మనం ప్రధానంగా అసలు ఇది ఎప్పుడు వచ్చింది, మరి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1/2004లో వచ్చింది. వస్తే అయితే ఇక్కడ సమస్యలే లేవా మరి? నిజంగా 2004 నుంచి దాదాపుగా 9.5 సంవత్సరాలు. 2004 అంటే 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2014లో వచ్చింది, మళ్ళీ 19లో వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా. పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు 2018లో పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినాక మరి ఈ సమస్యలు ఎందుకు గుర్తుకు రాలే? నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నావు, నెక్స్ట్ ఎమ్మెల్సీ అవుతావని నీకు తెలుసు. కానీ నువ్వు ఎమ్మెల్సీ కావడం కోసం ఎందరినో దొక్కిన శ్రీపాల్ రెడ్డి గారు, నువ్వు మరి ఈ సిపిఎస్ రద్దు విధానాన్ని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది 2004లో వస్తే మరి నువ్వు 2018లో నువ్వు ఒక పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నావు, నీకు అప్పుడెందుకు గుర్తుకురాలి? మరి ఎందుకు ఈ తప్పులని కప్పిపుచ్చి బీఆర్ఎస్ పార్టీకి నిజంగా తప్పులే చేస్తలేదు, బీఆర్ఎస్ పార్టీని మేనేజ్ చేసి నీ మద్దతు ఎందుకు తెలిపినావు? ఇది ఒక విషయం. అనేకమంది ఆరోపణలు వస్తున్నాయి, నేనంటున్న మాట కాదు. అయితే 317 జీవో ప్రధానంగా టీచర్లు ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందంటే 317 జీవో. ఇది భార్య ఒక కాడ, భర్త ఒక కాడ. అసలు పిల్లల్ని ఎక్కడ చదివించాలో అర్థం కాని పరిస్థితిలో భార్య భర్తలు అసలు ఆత్మహత్యకు కూడా పాల్పడటానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. 317 జీవో. ఈ 317 జీవో ప్రకారం నిజంగా ఇది ఎప్పుడు వచ్చిందంటే 6/12/2021 వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 317 జీవో తీసుకొస్తే ఉపాధ్యాయులు ఉరేసుకొని చద్దామని ఫిక్స్ అయి ఉంటే నువ్వు ఆ బాధలు పట్టించుకోకుండా అనేకమంది బాధలు, అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ తప్పులే చేస్తా అనే విధంగా సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేసినావు శ్రీపాల్ రెడ్డి? ఇది ఒకటి సమాధానం చెప్పాలను. సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేసినావు? ఇది నిజంగా గుడ్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేసినావు. బీఆర్ఎస్ పార్టీకి పల్లా రాజేశ్వర రెడ్డికి సహకరించామని చాలా ఆరోపణలు ఉన్నాయి నీ మీద. 317 జీవో వచ్చినప్పుడు లేని బాధ నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా ఒక కారణం ఉంది, నేను చెప్తా. దయచేసి మిత్రులారా ఎక్కువ మందికి షేర్ చేయాలి, దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం ఒకసారి. అయితే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినోత్సవంగా పేర్కొంటూ నిరసన కార్యక్రమాలు అనేక మంది చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. సెప్టెంబర్ 1 నాడు. అయితే 2018 అధ్యక్ష పిఆర్టీ, నేను చెప్పిన కదా ఇంతకుముందు, 2018లో పిఆర్టీయూ అధ్యక్షునిగా నువ్వు ఎన్నికైనాక ఈ 317 జీవో ఎందుకు గుర్తుకురాలే నీకు? మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పల్లా రాజేశ్వర రెడ్డికి నువ్వు ఇంటర్నల్గా సపోర్ట్ చేసినావని, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నీ సంఘాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టినావని అనేక మంది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీ కావడం కోసం ముందు నుంచే పక్క ప్రణాళికలు వేసుకున్నావు. ఇది 100% వాస్తవం. ఈ వాస్తవం వెనుక నిజాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా నీ పిఆర్టీయూకి సంబంధించిన సంఘం అధ్యక్షులు ఇప్పుడు నీ పైన విచారణ కోరుతా ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి, నీ భాగవతం దగ్గర పడ్డది. ఇంకోటి, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ ఏ విషయంలో అంటే నేను చెప్తా ఒకసారి. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎందుకు బెటర్ అని అవునా అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎప్పుడన్నా టెన్షన్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా 1వ తారీఖు జీతాలు పడ్డాయా? మరి పిఆర్టీయూ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నీకు ఎందుకు గుర్తుకురాలే? బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటర్ అని ఎందుకు అంటున్నా అంటే కొన్ని సమస్యలు చెప్తా, ఒకసారి చూడండి. అయితే నువ్వు 2018లో పిఆర్టీయూ అధ్యక్షునిగా ఉన్నప్పుడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అనేక మంది డిఏలు, ఈహెచ్ఎస్
ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, సిపిఎస్ రద్దు మొదలగు అంశాలపై సభ్యులందరికీ గందరగోళంలో ఉన్నది. అయినా కానీ అందరూ ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఏ రోజు కూడా నువ్వు బీఆర్ఎస్ పైన ఒత్తిడి లేకుండా దానికి గుడ్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేసినావు. ఎక్కడ కూడా సిపిఎస్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో నువ్వు ఉద్యమాన్ని తొక్కిపట్టి బీఆర్ఎస్కు మద్దతు తెలిపినావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పుడు అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి నువ్వు మద్దతు తెలపడం వెనుక కారణమైంది అంటే నీ రాజకీయ వ్యూహం కోసం, నీ రాజకీయ ఎత్తుగడ కోసం నువ్వు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నావు. ఎప్పుడైతే నేను ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి మద్దతు తెలిపి పల్లా రాజేశ్వర రెడ్డి గెలిపిస్తానో, నేను అప్పుడు టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి నాకు మద్దతు ఇచ్చి నాకు గెలిపిస్తాడని పక్క ప్రణాళిక ప్రకారమే నువ్వు ఈ పన్నాగం బండి నీ కింద పిఆర్టీలో పనిచేసిన నాయకులను బకరాలు చేసినావు. వాస్తవంగా చెప్పాలంటే ఇక ఇప్పుడు నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ ఎంతో కొంత బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది టీచర్స్ ఎంత ఇబ్బంది పడరు తెలుసా. 1వ తారీఖు నాడు పెన్షన్ పడక, 1వ తారీఖు జీతాలు పడక చాలామంది ఎప్పుడు జీతాలు పడితే అర్థం కాక చెక్ బౌన్స్లు అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇది చాలామందికి తెలుసు. వాళ్ళకే చెక్ బౌన్స్లు అయితే బ్యాంకుల చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి లీవులు పెట్టుకొని. అలాంటివి ఉన్న నేపథ్యంలో ఎప్పుడు కూడా నువ్వు స్పందించాలి. ఎందుకు స్పందించాలి మరి? అదే అసలు కథ అంతే ఇదే. నువ్వు శ్రీపాల్ రెడ్డి నువ్వు ఎన్ని దొంగ నాటకాలు ఆడినా కానీ, ఎన్ని నాటకాలు ఆడినా కానీ నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇక బీఆర్ఎస్ రుణం తీర్చుకోవడం కోసమా ఇప్పుడు నువ్వు శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు ధర్నా కార్యక్రమంకి నిన్ను ఎమ్మెల్సీని చేసిన బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకోవడం కోసమా, లేకపోతే నిన్ను ఎమ్మెల్సీని చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి రుణం తీసుకోవడం కోసమా? ఇది ఇట్లా ఉంటే ఇగో ఈయనే ప్రమాదవశత్తు గాయపడి కోలుకుంటున్న జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారి పరామర్శించిన ఎమ్మెల్సీ శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్ గౌడు గారు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి గారు. అంటే నువ్వు ఎవరికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నావు? కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నావు. అంటే నేను ప్రతిపక్షంతో చేతులు కలిపినా మిమ్మల్ని ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాను. అంటే ఈయన పైన విచారణ చేస్తే నా పైన విచారణ గిట్లా ఏమైనా పూనుకుంటే మీ పని అవుతుంది అనే విధంగా అయితే సిపిఎస్ పూనుకుంటుంది అనే విధంగా ఇక ఇటీవల పల్లా రాజేశ్వర రెడ్డిని కలిసిండు. దానికి అర్థం మరి నువ్వు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఉద్యమానికి కారణం శ్రీపాల్ రెడ్డి వ్యతిరేకత. ఇదొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అనేకమంటే శ్రీపాల్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఏది బాండ్ల విషయంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల విషయంలో కానీ, ఇంకా ఈ ఎన్నికల విషయంలో ఇతర పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయని శ్రీపాల్ రెడ్డికి ఏది కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయని, అందుకని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నా కానీ అనేకమంది సమస్యలు ఉన్నా కానీ అవన్నీ నొక్కి పట్టి బీఆర్ఎస్కు మద్దతు తెలపడానికి కారణం శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గెలవడం కోసం అనేకమంది కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఇతర పార్టీ, నేను బీఆర్ఎస్ అని కాదు ఇతర పార్టీల నుంచి ఈయనకు ఫండింగ్ పెద్ద మొత్తంలో వచ్చిందని అనేకమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీన్ని పక్కదారి పట్టించేందుకు, ఈ అవినీతి ఆరోపణలు పక్కదారి పట్టించేలా ఈ ఉద్యమానికి పిలుపునిస్తున్నాడని కొన్ని ఆరోపణలు నీ సంఘం వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇక సిపిఎస్ రద్దు కోసం పాదయాత్ర కాదు, సిపిఎస్ రద్దు అనేది కీలకమైన అంశం, ఇది రద్దు చేయాల్సిందే. కానీ సిపిఎస్ రద్దు కోసం నువ్వు పాదయాత్ర కాదు ఆమరణ నిరాహార దీక్ష చేసినా మేము దానికి మద్దతు ఇస్తాం. పిఆర్టీయూ సంఘం కూడా మద్దతు ఇస్తుంది. కానీ దీన్ని రాజకీయ కోణంగా చేసి కేవలం నీవినున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి మళ్ళా అది అయిపోయిన తర్వాత నీవినున్న వ్యతిరేకత పక్కదారి డైవర్ట్ అయిపోయిన తర్వాత ఈ అంశానికి ఇట్లా విడిచిపెడితే శ్రీపాల్ రెడ్డి నిన్ను పిఆర్టీయూ సంఘం అధ్యక్షులే ఉరికించుకుంటూ కొట్టే రోజులు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకారం. పల్లా రాజేశ్వర రెడ్డికి శ్రీపాల్ రెడ్డి సహకారం చేసిండు అప్పుడు ఎంత బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అప్పుడు ఎందుకంటే తీర్మార్మల్ల నవీన ప్రెస్టేషన్ కొద్దీ తీర్మార్మల్లనకు శ్రీపాల్ రెడ్డిని పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపియాలి. ఇప్పుడు మళ్ళీ శ్రీపాల్ రెడ్డిని పల్లా రాజేశ్వర రెడ్డి గెలిపియాలి. వీళ్ళిద్దరి మధ్యన సత్సంబంధం అన్నట్టు, ఇది అంతర్గత ఒప్పందం. ఇది ఈ అనేకమంది ఆరోపణలు కూడా ఉన్నాయి. శ్రీపాల్ రెడ్డి నువ్వు ఇంతటితోనే అయిపోతుందని అనుకోకు, ఇప్పుడే ఆట మొదలైంది, ఇక ఉంటుంది ఇక దేక్లేంగే అట్లనే ఉన్నది. ఇప్పుడు నీ కథ అంతా ఇట్లనే ఉన్నది. దయచేసి మిత్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీపాల్ రెడ్డి అనే వ్యక్తి ఊసరవెల్లి టైప్ మారుతా ఉన్నాడు, తనకు అనుగుణంగా రంగులు మారుస్తూ ఉన్నాడు. దయచేసి ఈయన మోసాలను పసిగట్టండి. కేవలం ఈయన మీనున్న వ్యతిరేకత పోగొట్టుకోవడం కోసమే ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అనేకమంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ కుట్రని పసిగట్టాలి. దయచేసి ఈ కుట్రను పసిగట్టి శ్రీపాల్ రెడ్డిని వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నిజంగా శ్రీపాల్ రెడ్డి పైన విచారణ చేపడితే
మీ సంగతి చూస్తా అనే విధంగా కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్న విధంగా కనబడతా ఉన్నది. దయచేసి మిత్రులారా ఇది ఒక్కటి గమనించండి. పిఆర్టీయూ సంఘం అధ్యక్షులు ఇది గమనించండి. ఇలాంటి దొంగను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు మీరు. అనేకమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న దొంగను మీరు ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. దయచేసి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.